ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् ललिता श्रीविशाखान्वितां च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते सरस्वती देवी देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य दिशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। कृष्ण चैतन्य प्रभु नित्य भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्ता वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्ता वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मूकं करोति वाचा संगम निर्वाहित गिरिं శ్రీ గురు శ్రీ చైతన్య థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. నేను ఇదేదో షేర్ కి పెట్టానా? హరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడేస్ క్లాస్. సో నిన్న మనం ఏం చెప్పుకుంటున్నాం? భగవద్గీత 7th చాప్టర్ లో చెప్పుకుంటున్నాం. ఇవాళ వీలైతే గనక ఈ చాప్టర్ ఫినిష్ చేయడానికి చూద్దాము, లేదంటే గనక మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. సో దుష్కృతులు సుకృతులు అని చెప్పారు మాతాజీ. వాళ్ళ వాళ్ళ గుణాలు ఏమిటి, వీళ్ళ గుణాలు ఏమిటి, రెండు చెప్పారు. తర్వాత భగవంతుడికి ప్రియమైన వారి గురించి చెప్తారు. వాళ్ళలో భగవంతుడికి ప్రియమైన వారు ఎవరు అని చెప్పాను. జ్ఞానంతో ఉండి భక్తితో సేవ చేసే వాళ్ళు భగవంతుడికి ప్రియం. 7.15 భక్తులను భగవంతుని చేరని వారి గురించి నలుగురు గురించి చెప్పారు. 7.16లోనేమో భగవంతుని చేరే వాళ్ళు కష్టంలో ఉండి భగవంతునికి వేడుకునే వారి గురించి చెప్పారు మాతాజీ. ఈ నలుగురు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని, వీళ్ళ నలుగురు భగవంతుణ్ణి శరణు పొందుతారు. అంటే మళ్ళీ ఏంటంటే మళ్ళీ వాళ్ళు భౌతిక వాంఛల నుండి విడిపడిపోయినప్పుడు మాత్రమే వాళ్ళు శుద్ధ భక్తులు అవుతారు. ఇప్పుడు మనం ఏంటి, మనం నిన్న చెప్పుకున్నట్టుగా వెళ్తాము, మనకి కోరిక నెరవేరింది, మళ్ళీ మనం భగవంతుని మర్చిపోతాం. అలా ఉంటే గనక మనం శుద్ధ భక్తులం కాలేమన్నమాట. వీళ్ళల్లో కూడా జ్ఞానులు, ఆ జ్ఞానులు కూడా ఏంటంటే పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాళ్ళు. నిన్న మనకి గ్రూప్ లో నేను పెట్టాను కదా, అది రౌండ్ చేసి పెట్టాను. పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాళ్ళు, పైగా భగవంతుని యొక్క సేవలో, భక్తియుత సేవలో నెలకొని ఉన్న వాళ్ళు మాత్రమే భగవంతుడికి చాలా ఇష్టమైన వాళ్ళు అని చెప్తారనమాట. భగవద్గీతలో ఇంకో చోట కూడా చెప్తారు, 18th చాప్టర్ లాస్ట్ లో, ఎవరైతే నా ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఎవరైతే ప్రచారం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు కూడా నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అని చెప్తారు. మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం మనం. సో ఇట్లాగ ఏంటంటే ఈ నలుగురు కూడా వాళ్ళ కోరికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా భౌతికమైన వీటిలో ఉంటే గనక వాళ్ళు భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు కారు. ఎవరైతే మొత్తం భగవంతుని సేవలో ఉండి ఉంటారో, భక్తియుత సేవ చేస్తూ ఉంటారో, శుద్ధ భక్తులు అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు. సరే, అయితే మనం భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు అంతా చెప్పుకున్నాము. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, కొంతమంది జ్ఞానవంతులు అని అన్నాం కదా, పరిపూర్ణంగా ఉన్న జ్ఞానవంతులు మాత్రమే నా దగ్గరికి వస్తారు, వాళ్ళే శుద్ధ భక్తి చేస్తారనమాట. ఆ శరణాగతికి వచ్చిన వాళ్ళల్లో కూడా
మళ్ళీ వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళల్లో కూడా కొంతమంది ఎవరైతే పరిపూర్ణమైన జ్ఞానం ఉందో వాళ్ళు మాత్రమే నా దగ్గరకు వస్తారండి. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారట అంటే ఈ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. చదువుతారా? రిపీట్ చేయించిన. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ. హరే కృష్ణ ఇంకా మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. జన్మనామస్తే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే నెక్స్ట్ కృష్ణ ఇంకెవరు? మాతాజీ. హరే కృష్ణ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. హరే కృష్ణ హరే కృష్ణ. మాతాజీ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరన్నా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. అనువాదం చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. చదవండి. హరే కృష్ణ. అనువాదం శ్రీల ప్రభుపాదులకి జై. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణాలను పిదప నన్నే సర్వ కారణాలకు కారకునిగాను మరియు సమస్త మగును తెలిసికొని నన్ను శరణు చొచ్చును అట్టి మహాత్ముడు మెక్కిలి అరుదు. హరే కృష్ణ. అంటే మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాం కదా. అలా జన్మలు తీసుకున్న తర్వాతనే మనం భగవంతుణ్ణి ఆయనే అన్ని కారణాలకి కారణుడు అని అనుకొని మనం అప్పుడు భగవంతుని శరణం పొందుతాం. చూసారా? అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అని చెప్తున్నారు. నిన్న మనము చదువుకునేటప్పుడు ఎవరెవరు వెళ్తారు ఇట్లాగా అంటే మనము కొంతమందిని చదువుకున్నాం. ద్రౌపది అన్నారు, కొంతమంది ఇంకెవరన్నారు చెప్పండి. ధ్రువుడు, ఇంకా గజేంద్రుడు అనుకున్నాం కదా. గజేంద్రుడు అనుకున్నప్పుడు మనం ఏం చెప్పాము? భగవంతుణ్ణి అలాగా పరమాత్మ అని పిలవంగానే పరిగెత్తుకొని వచ్చేసాడని. పోతన భాగవతంలో ఈ శ్లోకాలు ఉన్నాయన్నమాట. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. వైకుంఠపురంబులో అల్ల నగరిలో వైకుంఠ నామూల సౌధం సాదంబుదా ఫల మందారవనాంతరామృత సర్వ స్ప్రాతేందు కాంతోపలో కాంతోపల్పో కాంతోపలోల్ప పర్యంక రమా ఫల వినోదియగు నా పన్న ప్రసన్నుండు విహల్వగ నాగేంద్రము పాహి పాహి మన గయ్యాళించి ఏనా సంరంభిమై. ఉండండి మాతాజీ. అలా వైకుంఠం చదవడం ఒకసారి. ఒక్క నిమిషం. అల వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరహ ప్రాతేందు కాంతోప లోత్పల పర్యకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి సంరంభి అయి. ఇప్పుడు ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా. ఆ హరే కృష్ణ. సమయంలో ఆ విష్ణువు వైకుంఠపురంలో ఉన్నాడు. అందమైన సౌధం పక్కనే గల
ఉద్యానవనంలో అమృత సరస్సుకి సమీపంలో చంద్రకాంత శిలావేదిక యందు అమర్చబడిన నల్ల కలువల పాన్పుపై శ్రీ లక్ష్మీదేవితో కూడి వినోదిస్తున్నాడు. పాహి పాహి అన్న గజేంద్రుని ఆర్తనాదం విన్నంతనే ఆ దీన జనార్దుడు I know, I know, I know. We know. వాటితో బయలుదేరాడు. Okay. I will call you. Yeah, yesterday somebody called me. Yeah, I will check it. ఎక్కడ ఉన్నాడట చూడండి. అప్పుడు పిలిచినప్పుడు ఆ సమయంలో అంటే గజేంద్రుడు పిలుస్తున్నాడు కదా, ఆ సమయంలో మహావిష్ణువు వైకుంఠపురంలో ఉన్నాడట. అందమైన సౌధం పక్కన గల ఒక ఉద్యానవనంలో అమృత సరస్సుకి సమీపంలో చంద్రకాంత శిలా వేదిక లాగా అమర్చబడి ఉన్న నల్ల కలువల పాన్పు పైన లక్ష్మీదేవితో కూడి వినోదిస్తూ ఉన్నారట. అప్పుడు గజేంద్రుడు ఎలా పిలిచాడట, పాహి పాహి అని గజేంద్రుడు ఆర్తనాదం విన్నంతనే ఆ దీన జనార్తుడు అంటే భగవంతుడు ఎవరన్నా సరే దీనంగా అరిచారనుకోండి, వాళ్ళని రక్షించడానికి వెళ్ళిపోతాడనమాట. వేగురపాటుతో బయలుదేరాడు. అలా విలపంగానే అన్ని వదిలిపెట్టేసి అట్లాగా వెంటనే మనం ఇలా పిలిస్తే చాలు, మనం ఏమైనా పని చేస్తుంటే అమ్మ టీచర్ ఎవరైనా కంపల్సరిగా పెద్దగా ఒక్క అరిపరిస్తే వెళ్ళిపోతాం చూసారా, భగవంతుడు అట్లాగే లేచి ఒక్క ఉదటనే లేచాడట. ఎలా వెళ్తున్నాడో చూడండి. సిరికించెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింపడే పరివారంబున జీరడా భ్రగపతిం వన్నింపడా కర్ణికాం తరధమ్మిల్లంబు చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచే లాంచలమై వీడడు గజ ప్రాణ వనోత్సాహి. సిరికి చెప్పడుట, శంఖచక్ర గదాలు అన్ని ధరించాడట, పరివారంతో ఉండడట. అలాగా వెళ్ళిపోతున్నాడట అంటే పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడట. తన ఉన్న ఉత్తరీయం కూడా పడిపోతూ ఉందట. అలాగా వెళ్ళిపోతూ ఉన్నాడు అని చెప్పి నెక్స్ట్ శ్లోకం చూపిస్తా ఉండండి. తర్వాత ఏం చెప్తున్నాడు, ఆమె వెంటనే వచ్చిన సిరి. చదవండి మాతాజీ, ట్రై చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఆయన వెనకాలే లక్ష్మీదేవి, ఆవిడ వెనక అంతఃపుర స్త్రీలు, ఆ వెనుక పక్షిరాజైన గర్గ్మంతుడు, అతని పక్కనే ధనస్సు, కౌమోదికి, శంఖం, చక్రం, నారదుడు, విశ్వక్షేణుడు, వారి వెనక వైకుంఠపురంలో ఉన్న వారంతా కూడా వచ్చేసారు. హరే ఏం కృష్ణ. చెప్తున్నాడు, తన వెంట సిరి, లచ్చి వెంట నవరోధావ్రాతం, దాని వెనకం పక్షీంద్రుడు, వాని పొంతం ధనుః కౌముదికి, శంఖ చక్ర కదా శంకర చక్ర నికాయంబున నారదుండు, ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యని వైకుంఠపురంబున గలుగువా రాబోల గోపాలమున్. ఇందాక శ్లోకంలో శంఖ సిరికి చెప్పలేదు, సిరి అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖ చక్ర గదాలు ఏమి ధరించలేదు, గరుత్మంతుడికి వీళ్ళకి ఏం చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టుగా తన వస్త్రాలు ఎలా ఉన్నాయో కూడా ఇది చేసుకోకుండా పట్టించుకోకుండా అలాగా పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడట. వేగిరమున అంటే చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడట. అప్పుడు ఆయన వెనకాల లక్ష్మీదేవి వెళ్తోందట. ఆవిడ కొంగు పట్టుకొని ఉన్నాడు, వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు కదా, ఆవిడ కొంగు పట్టుకొని ఉన్నాడు అనమాట. ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఈయన లాగుతున్నాడు కదా, అందుకని ఆవిడ కూడా వెనకాల వెళ్ళిపోతుంది అనమాట. అలా ఆవిడ కొంగు పట్టుకొని వెళ్ళిపోతున్నట్ట. ఆవిడ వెనక అంతఃపుర స్త్రీలందరూ వస్తున్నట్ట. తర్వాత పక్షిరాజైన గరుత్మంతుడు, తర్వాత పక్కన ధనస్సు, కౌముదికి, శంఖ చక్ర ఇవన్నీ వెళ్తూ ఉంటే నారదుడికి అర్థం కావట్లేదుట. ఎందుకు ఇట్లా ఈయన వెళ్తున్నాడు, ఆయన వెనకాల వాళ్ళందరూ వెళ్తున్నారని అర్థం కాలేదుట నారదుడికి. అందుకని నారదుడు కూడా వెనక వెళ్ళాడు. తర్వాత విశ్వక్షేణుడు, ఆయన కూడా వెళ్తున్నాడు. మనం విష్ణుమూర్తి పూజ చేసేటప్పుడు విశ్వక్షేణుడు కూడా పూజ చేస్తాం. ఫస్ట్ మామూలు పూజలు చేసేటప్పుడు ఎలా గణపతికి పూజ చేస్తామో ఆయనకి అలాగ చేస్తాం అన్నమాట. సో ఆయన వీళ్ళందరూ వైకుంఠంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన వెనకాల వెళ్తున్నారనమాట. ఎందుకు పరమాత్ముడు అలా పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు అనే విషయం ఎవరికి అర్థం కాలేదన్నమాట ఆ సమయంలో. అలా భగవంతుడు తన భక్తుడి కోసం పరిగెత్తుకొని వెళ్ళిపోయి వాళ్ళని రక్షిస్తూ ఉంటారన్నమాట. అలా శరణన్న వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. మాతాజీ ఈ శ్లోకం రాసినప్పుడు పోతన సగం రాసి అతను ఇంకా కంప్లీట్ చేయకుండా ఆలోచించి నదికి స్నానానికి వెళ్తాడు.
వచ్చేసరికి అది విష్ణుమూర్తి వచ్చి కంప్లీట్ చేస్తారని చెప్తారు మాతాజీ శ్లోకాన్ని. అది నాకు తెలియదు, ఈ శ్లోకమా అని కాదు నాకు తెలియదు, కానీ వేరే ఏ శ్లోకమా అని తెలియదు నాకు. ఈ శ్లోకమే చెప్పారు మాతాజీ. మాకు ఒక గురువు ఉండేవాడు, అతను ఈ శ్లోకం మాకు ఎప్పుడో నేర్పించాడు, మర్చిపోయాను నేను. కానీ చెప్పి ఇది నేర్చుకోండి అమ్మా, ఎప్పుడు చదువుకోండి అని చెప్పాడు మాకు. నేను మీకు చూపించడానికి, పిక్చర్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. బాపు గారు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కదండి, బాపు తెలుసు గారు. మాతాజీ, అవును ఆయన ఈ చిత్రం ఒకటి గీశారు, అవును. నేను చాలా అదే బాగుంటుంది. తెలుసా మీకు అందరికీ? అయితే సరే, నేను ఒకసారి ట్రై చేస్తాను, చూస్తాను. నేను అదే మీకోసం చూపిద్దామని ఇందా నుంచి ట్రై చేస్తున్నా, ఇప్పుడు దొరకలేదు. చూస్తాను, మళ్ళీ చూసి మీకు చెప్తాను. సో ఇట్లాగా ఏంటంటే భగవంతుడు అలాగా తనను నమ్మిన వాళ్ళని, దీనార్తి ఆర్తత్రాణ పరాయణుడు అంటారు భగవంతుడు. అంటే ఆర్తితోటి ఎవరైతే భగవంతుడిని పిలుస్తూ ఉంటారో వాళ్ళందరినీ రక్షించడానికి ఆయన కంపల్సరీగా వస్తారనమాట. సో అలాగా వచ్చి ఎవరిని రక్షిస్తారు? గజేంద్రుని రక్షిస్తూ, అలాగే ఇంకొకరికి కూడా విముక్తి కలిగిస్తారు. ఎవరికి? మొసలికి కూడా విముక్తి కలిగిస్తారు అనమాట. అంటే ఆ భవబంధాల నుంచి వాళ్ళని కూడా రక్షిస్తారు. అలాగా భగవంతుడి గురించి అసలు చెప్పాలంటే గజేంద్రుడు అంతకు ముందు జన్మలో తను గొప్ప భక్తుడు, కానీ శాపం మూలంగా అతను మదమెక్కిన గజంలాగా ఆయన తీసుకున్నాడు అనమాట, జన్మ తీసుకున్నాడు. ఇలా మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాం. తీసుకున్న తర్వాత కూడా ఏంటంటే భగవంతుడే అన్నిటికీ కారణాలకి కారణుడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ఆయన్ని శరణు పొందుతాంట. అలాంటి వాళ్ళల్లో చాలా తక్కువ మంది ఉంటారు, చాలా అరుదు అంటే తక్కువ మంది ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని మహాత్మా అని అంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇది చదవండి, భాష్యం చదవండి ఎవరైనా. చదవనా మాతాజీ? చదవండి. భక్తియుక్త సేవ లేక ఆధ్యాత్మిక కర్మలను కొనసాగించుచు జీవుడు అనేక జనన కొంచెం కింది కనండి మాతాజీ. జన్మముల మాతాజీ, జన్మముల పిదప దేవాది దేవుడే ఆధ్యాత్మికానుభూతికి చరమ లక్ష్యమను శుద్ధ జ్ఞానము నందు వాస్తవంగా స్థితుడు కాగలడు. ఆధ్యాత్మికానుభూతి ఆరంభ దశయందు మానవుడు భౌతిక వస్తువులపై ఆసక్తి తొలగించుకొని యత్నము చేయునప్పుడు కొంత నిరాకార తత్వము వైపునకు ఆసక్తిని కనబరచవచ్చును. కానీ అతడు తన యత్నములో మరింత పురోభివృద్ధిని సాధించినప్పుడు ఆధ్యాత్మిక జీవితమున కొన్ని కర్మలు కలవనియు అవియే భక్తియుక్త సేవతో కూడి ఉండుననియు అవగతము చేసుకొనగలుగును. ఆ విధముగా అతడు దేవాది దేవుని పట్ల ఆసక్తుడై అతనిని శరణు పొందును. అట్టి సమయమున అతడు శ్రీకృష్ణ భగవానుని కృపయే సర్వస్వమనియు అతడే కారణమనియు ఈ భౌతిక జగత్తు అతని నుండి స్వతంత్రమై ఉండుననియు అవగాహనము చేసుకొనును. ఈ జగత్తు ఆధ్యాత్మిక వైవిధ్యము యొక్క వికృత ప్రతిబింబమనియు మరియు ప్రతిదియును దేవాది దేవుడైన శ్రీకృష్ణుడితో సంబంధము కలిగి ఉన్నదనియు అతడు అప్పుడు గుర్తించగలుగును. ఆ విధముగా అతడు సర్వమును వాసుదేవునికి లేక శ్రీకృష్ణునికి సంబంధించినదిగా భావించును. వాసుదేవుని గూర్చిన అట్టి విశ్వజనీన శ్రీకృష్ణ భగవానుని శరణు పొందుటయే ఉత్తమోత్తమ గమ్యమనడి భావనకు కానీ మహాత్ములు అరుదుగా చదవండి మాతాజీ. చదవండి మాతాజీ. వరలక్ష్మి మాతాజీనా చదువుతున్నది ఇందాక. ఓకే, కొంచెం పేర పైకనండి మాతాజీ. కొంచెం అయిపోయిందా? ఇక్కడ మిక్కిలి అర్థగా ఉంది అని చదివేసరా? చదివేసిన మాతాజీ. ఓకే, అయితే ఇక్కడ మనం కాసేపు మాట్లాడుకుందాం. ఏంటంటే భక్తియుత సేవలో చేసిన వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మిక దానిలో ఉంటారు కదా, వాళ్ళు అలాగా కొనసాగుతూ ఉంటారన్నమాట. కానీ కొంతమంది మనం ఏంటంటే భౌతిక విషయాల పట్ల మనకి ధ్యాస ఎక్కువ ఉంటుంది చూసారా, అప్పుడు మనం ఏంటంటే మన లక్ష్యం ఏంటి, మన జీవిత లక్ష్యం ఏంటి, మన జీవిత లక్ష్యం ఏంటి?
గోలోక గోలోక బృందావనం భగవంతుని చేరుకోవాలి. భగవంతుని ధామానికి చేరుకోవడం. కానీ మనం అది మర్చిపోయి మనం ఏంటంటే భౌతిక విషయాల పట్ల ఆసక్తి బాగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ భౌతిక విషయాల మీద ఆసక్తి మనకి తగ్గిపోతుందో అప్పుడు మనం చేరగలుగుతాం. అలాగే ఏంటంటే మనం ఎప్పుడైతే భగవంతుని మనం శరణ పొందుతామో అప్పుడు ఇవన్నీ కూడా భౌతిక విషయాల పట్ల మనకి ఆసక్తి తగ్గిపోతుందన్నమాట. అలా మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికత వైపు మనము దృష్టి సారిస్తూ మనం అటు వెళ్ళాలి అని చెప్పి చేస్తూ అందులో చేయవలసిన కర్మలు ఏముంటాయి? భక్తియుత సేవ అనేది అన్నమాట. భక్తి సేవ అంటే ఏంటి? మన ఇంట్లోనే చూసుకోండి. మనం దేవుణ్ణి పెట్టుకున్నాం కదా, పొద్దున్నే లేస్తాము, చాంటింగ్ చేస్తాము, మంగళారతి చేస్తాము. మనం అన్నం వండుకుంటాం కదా, దాన్ని కొంచెం శుభ్రంగా స్నానం చేసి వండుకొని భగవంతుడికి ఆఫర్ చేస్తాం. ఆఫర్ చేసిన ప్రసాదాన్ని మనం తింటాం అన్నమాట. అలాగే పొద్దున సాయంత్రం భగవంతుడికి ఆరతి ఇవ్వడం, ఇల్లు నీట్ గా పెట్టుకోవడం మంచిగా. అంటే మనం మందిరం గుళ్ళో వెళ్తే ఎంత శుభ్రంగా ఉంటుంది చూసారా, అలా శుభ్రంగా ఉండడము అది చేస్తారనమాట. మొన్న ఈ మధ్య ఒకసారి నేను నితైశవిని మాతాజీది ఒకటి లెక్చర్ విన్నాను అనమాట. అందులో ఏం చెప్తున్నారంటే మనం ఎలా అనుకోవాలట, కొంతమందికి చాలా ఆ క్యూరియాసిటీ ఉంటుంది. అంటే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. నేను విగ్రహాలను పెట్టుకోవాలి, డేటీస్ని తెచ్చి పెట్టుకోవాలి ఇంట్లో అని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉంటుంది అనమాట. అలా ఉన్నా కూడా ఏంటి చేయాలంటే మనము మన ఇంట్లో పరిస్థితుల్ని బట్టి, అంటే మనం ఒక్కళ్ళమే చేస్తున్నారా, ఇంట్లో అందరూ కూడా మనకి కోఆపరేట్ చేస్తున్నారా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. అదే మెయిన్ థింగ్. ఇప్పుడు వాళ్ళు కోఆపరేషన్ లేదనుకోండి, మనం పెట్టుకున్న తర్వాత మనం సేవ చేయలేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. సో అట్లాగా ఏంటంటే పెట్టుకోవాలి, తెచ్చుకొని పెట్టుకునే ముందు ఇంట్లో పరిస్థితులు చూడాలి. తర్వాత మనం చేయగలమా చేయలేమా అని చూసుకోవాలి. మన శరీర పరిస్థితి చూసుకోవాలి, మన ఆరోగ్య పరిస్థితి అన్ని చూసుకొని మనం భగవంతుడికి సేవ చేయడము అంటే ఏంటంటే ఆయనకి టైం ప్రకారం మనము ఆఫర్ చేయడం, ఇల్లు అన్ని నీట్ గా ఉంచుకోవడం. అలాగే ఇంట్లో ఏంటంటే తగాదాలు, కొట్లాట్లు అట్లాంటివన్నీ లేకుండా మనము మంచిగా ఉంటూ మంచి మాటలు మాట్లాడుతూ మంచి పనులు చేస్తూ ఉండడం. అలాగే 24 గంటలు తగాదాలు ఆడుకుంటూ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు కదా, వల్గర్ లాంగ్వేజ్ అవన్నీ యూస్ చేస్తారు. అలాంటివన్నీ చేయకుండా పొద్దున్నే నిద్ర లేస్తూ అన్ని చేసుకునేటట్టుగా ఉంటే మీరు దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టుకొని మీరు హ్యాపీగా అలా ఉంటే గనక మీరు తెచ్చుకొని పెట్టుకోండి, భగవంతుడికి సేవ చేయండి అని. ఏదైనా సరే ఆ మహాప్రభు చాలా మదన్యాయ అంటాం, అంటే మ్యాగ్నానిమస్ అంటాం. ఆయన ఎంత కృప చూపిస్తారంటే మహా మహా మహావదన్యాయ కదా మహాప్రభు. మనము చాంటింగ్ చేసేటప్పుడు మనము పంచతత్వ మంత్రం చదువుతాం కదా, ఆ పంచతత్వ మంత్రం స్టార్ట్ చేసి మనం చాంటింగ్ చేయడం స్టార్ట్ చేస్తే గనక మనం ఏదన్నా చాంటింగ్ చేసేటప్పుడు ఉన్న తప్పులు అవి ఏమన్నా ఉంటే కూడా అవి క్షమించేస్తారనమాట మహాప్రభు. అందుకని పంచతత్వ మంత్రం కూడా మనం, పంచతత్వ అంటే అన్ని భగవంతుని యొక్క భక్తి రూపం, భక్తుని రూపం, అలాగా అన్ని ఉన్నాయి కదా, భగవంతుని యొక్క శక్తి అట్లా ఉన్నాయి. సో అంతా మనకి తప్పులు ఏమన్నా ఉంటే క్షమిస్తారనమాట. అందుకని ఒక రౌండ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ, అంటే ఇప్పుడు రౌండ్ అయిపోతుంది అనుకోండి, మళ్ళీ మనం పంచతత్వ మంత్రం చదువుతాం అనుకోండి, అంటే నెక్స్ట్ రౌండ్ కి స్టార్ట్ అవుతుంది అనమాట. లేదు ఫస్ట్ రౌండ్ కి ఎండింగ్ కూడా అవుతుంది. అలా మనం ప్రతిసారి ఒక్క నిమిషమే సో ఇలా మనము ఎప్పుడు చేసుకున్నా సరే పంచతత్వ మంత్రాన్ని మనం చదువుకుంటూ చాంటింగ్ అవి చేసుకోవడం కూడా ఇదనమాట. అలాగే మన ఇంట్లో డేటీస్ ని పెట్టుకున్నప్పుడు వాళ్ళకి సేవ అంటే ఏం లేదు, చక్కగా పూలతోటి పూజ చేయడము, తర్వాత రోజు పొద్దునే దీపం పెట్టడము, ఆరతి ఇవ్వడము, టైం ప్రకారం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనం ఆఫర్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తూ ఉంటే అదే సేవ అంటాం. భక్తి సేవ అంటే అదే. ఇప్పుడు మనం ఇంట్లోంచి బయటికి ఎక్కడికన్నా వెళ్ళలేము అనుకోండి, అంటే టెంపుల్ కి అక్కడికి వెళ్ళి సేవ చేయలేము, ఇంట్లోనే మనం పెట్టుకొని ఉన్నప్పుడు మనం చెయ్యొచ్చు. ఒకవేళ నేను డేటీస్ ని పెట్టుకోలేను ఇది అంటే కూడా మనకి ఏంటంటే మట్టితోటి చేసిన, రాయితోటి చేసిన, చెక్కతోటి చేసిన, ఇత్తడి గాని, పంచలోహాలు, వెండి, బంగారం వీటన్నిటితోటి చేసినదా ఏది అయినా సరే అన్నమాట. ఆఖరికి ఒక చిత్రపటం అంటారు, మనం క్యాలెండర్ లో అవి కొనుక్కొచ్చుకుంటామా, ఫొటోస్ అవి కొనుక్కొచ్చుకుంటామా, వాటితోటి సమానమైందే ఇప్పుడు ఎవరన్నా స్కెచ్ చేస్తారు చూడండి, పెన్సిల్ స్కెచ్ అలా వేస్తారా, అన్ని ఒకటి దానిలాగానే సమానం అన్నమాట. అలాగా ఆ పటం కూడా తెచ్చి పెట్టుకొని కూడా మనము భగవంతుణ్ణి ఆరాధించవచ్చు. అలాగా మనం ఆయనకి సేవ చేస్తాం. ఇప్పుడు పిక్చర్స్ కి వాటన్నిటికీ మనం అభిషేకం అవి చేయలేం కాబట్టి విగ్రహాలు ఉంటే చేసుకుంటాం. ఇలాగా భగవంతుడి యొక్క సేవ చేయడం అన్నమాట. అలా సేవ చేస్తూ ఉంటేట
మనలో ఉన్న కల్మషాలన్నీ పోతాయి అన్నమాట. అప్పుడు భగవంతుడి మీద ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఆసక్తి అన్నప్పుడు పెరిగినప్పుడు మనం ఏంటంటే భగవంతుణ్ణి అన్ని కారణాలకి కారణుడు. మనకి శ్రీమద్ భాగవతం బ్రహ్మ సంహిత కూడా చెప్తుంది. నిన్న కూడా చెప్పుకున్నాం. చెప్పండి ఒకసారి బ్రహ్మ సంహితలో ఏం చెప్పారు? సర్వకారణ కారణం ఆయనే ఈశ్వరः పరమః కృష్ణः సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఆయన సచ్చిదానంద విగ్రహుడు. అలాంటి ఆయనే సర్వకారణ కారణుడు అని చెప్పి మనం అనుకొని మనం భగవంతుడికి ఆ నమ్మకము అవన్నీ మనకి వచ్చి అలాగా భగవంతుడికి మనం సేవ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అన్ని భగవంతుడే, అన్నిటి కారణాలకి భగవంతుడే, అన్ని కూడా భగవంతుడి నుంచే వచ్చింది అని మనం అప్పుడు నమ్మి భగవంతుడికి చాలా ఉత్తమంగా మనము భగవంతుని శరణాగతులే ఆయనకి సేవ చేస్తాం అన్నమాట. అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అని చెప్తున్నారు. మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. కృష్ణకుమారి మాతాజీ చదువుతారక లేకపోతే డౌటా? చదవడానికి మాతాజీ. చదవండి. ఎక్కడి నుండి మాతాజీ? ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తు నందలి ఇది చదవండి. శ్వేతాశ్వత ఉపనిషత్తు నందలి తృతీయాధ్యాయము నందలి శ్లోకములు 14, 15 చక్కగా ఇట్లు వివరించుచున్నవి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వాత్యా తిష్ట దశాంగులం పురుష ఏ వేదం సర్వం యాద్భుతం యచ్చ భవ్యం వృతామృతత్వస్వేషానో యదన్నేన తిరోహతి. కరెక్టేనా మేడం? ఇది కింద చదవనా మాతాజీ? మాతాజీ ఫోన్ ఏమైనా వచ్చిందా మాతాజీకి ఒక నిమిషం ఆగుదాం. ఓకే. సారీ. సో ఇది ఏం చెప్తానంటే ఇది ఈ శ్లోకం ఎక్కడుందో ఏమైనా ఐడియా వచ్చిందా మీకు ఎవరికన్నా చదువుతుంటే వింటుంటే ఇక్కడ చెప్పింది కాకుండా? ఈ వేదాల్లో ఫస్ట్ చదివేది అంటే మన ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు అది చదువుతారు కదా మాతాజీ. పురుష సూక్తం అని ఉంటుంది కదా మాతాజీ, అందులో చదువుతారు. సూపర్. అవును, పురుష అదే సూక్తం. పురుష సూక్తం. అది ఎట్లా అంటే ఈ పురుష సూక్తంతో భగవంతుడిని ప్రార్థిస్తారనమాట. ఈ కంసుని ఆగడాలు ఇవన్నీ బాగా ఎక్కువైపోతున్నప్పుడు ఏం చేస్తారంటే భూదేవి చాలా బాధపడిపోతూ ఉంటుంది అనమాట. బాధపడిపోతున్నప్పుడు వెళ్ళి ఎవరికన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, తర్వాత శివుడి దగ్గరికి వెళ్తారు, తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. అలాగే ఈ దేవతలందరూ కూడా ఈ కంసుడు బాగా హింసించేస్తున్నాడు మమ్మల్ని అని చెప్పేసి మమ్మల్ని రక్షించమని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారనమాట. ఎందుకంటే వీళ్ళందరినీ సృష్టించింది బ్రహ్మదేవుడే కదా, అందుకని ఆయన దగ్గరికి వెళ్తారు. మనకు కష్టం వస్తే నా అమ్మ దగ్గరికి వెళ్తాం, అమ్మ చేతిలో ఏం లేదు అనిపిస్తే మన నాన్న దగ్గరికి వెళ్తాం. ఆ ప్రాబ్లం ని బట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో మనం డిసైడ్ చేసుకుంటాం. అలాగే భూదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది, వీళ్ళందరూ కూడా వెళ్తారనమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఈ పురుష సూక్తంతో భగవంతుడిని ప్రార్థిస్తాడనమాట. ఓకే, ఇక ఇది ఎక్కడ చెప్పిందో కూడా చెప్తున్నా చూడండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 3rd చాప్టర్ లో ఉందట. 14-15 శ్లోకాలు ఇట్లా చెప్తున్నాయట భగవంతుడి గురించి. అలాగే చాందోక ఉపనిషత్తులో కూడా నవే వాచో న చక్షుంశ న శ్రోతాని న మానం సీత్యా చక్షతే ప్రాణ ఇత్యేవా చక్షతే ప్రాణ ఏవైతాని సర్వాణి భవతి అని. అంటే ప్రాణి దేహంలో వాక్శక్తి, మనం మాట్లాడే వాక్శక్తి ఏదైతే ఉందో అది దృశ్య శక్తి, చూసే శక్తి, శ్రవణ శక్తి, చెవులు వినే శక్తి, లేదా మనం ఆలోచించే శక్తి. ఇవన్నీ కూడా ఏంటంటే వాటన్నిటికీ కూడా కారణాలు ఎవరట? అన్నిటికీ కారణం వాసుదేవుడే అన్నమాట. మనము 23 ఎలిమెంట్స్ అవి చెప్పుకున్నట్టున్నాం కదా, మనం 24 ఎలిమెంట్స్ అవన్నీ చెప్పుకున్నాం. ఫస్ట్ ఏం చెప్పాం? శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వస్తుంది అని చెప్పాం కదా. ఆకాశం నుంచి వస్తుంది శబ్దము. ఆ శబ్దం దేని ద్వారా మనం వినాలి అంటే శ్రవణం.
అది వినాలి అంటే వాయువు కావాలి. సో అట్లాగా వాయువుతోటి అలా వచ్చి పృథ్వీ దగ్గరికి వచ్చేప్పటికి ఈ పంచము అంటే వినడము, తర్వాత అగ్ని, తర్వాత ఆ గాలివి ఇవన్నీ కూడా పృథ్వీలో ఉంటాయి అని మనం 23 ఎలిమెంట్స్ అవి చెప్పుకున్నాం. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే స్వయంగా భగవంతుని ద్వారానే అన్నమాట. ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి అన్నమాట. మనం భక్తి చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ మనం చేయాల్సింది కీర్తనము, శ్రవణం, తర్వాత కీర్తనం, కీర్తనం, తర్వాత స్మరణం. తర్వాత స్మరణం. స్మరణం ఫస్ట్ వింటాం కదా, వింటేనే కదా మనం స్మరణం చేసుకోవాల్సింది. అది స్మరణ చేస్తేనే కదా మనం చెప్పగలుగుతాం. సరేనా? అదనమాట ఫస్ట్. కాబట్టి భక్తిలోకి మనం ఉన్నామా, భక్తి చెయ్యాలి అంటే మనం ఫస్ట్ శ్రవణం చేయాలి. ఇప్పుడు నేను మీకు అందరికీ మంత్రం చెప్తాను అనుకోండి. ఆ మంత్రం మీరు ఏం చేస్తారు? ఫస్ట్ వింటారు. విన్న తర్వాత చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటారు. దాన్ని స్మరణం అంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్నాం. ఇప్పుడు నేను చెప్పాను, మీరు విన్నారు. విన్న తర్వాత మీరు చెప్పాలి అంటే స్మరణం చెయ్యాలి, తర్వాతనే మీరు చెప్పగలుగుతారు. సో ఇట్లాగా భగవంతుడు ఏంటంటే మనకి ఉన్న వీటన్నిటికీ కూడా కారణాలన్నిటికీ కూడా భగవంతుడే కారణం అని చెప్పి, అలాంటి దేవదేవుడే అన్నిటికీ మూలము, ఆయన నుండి అన్ని వస్తాయి అని చెప్పి మనము ఎప్పుడైతే తెలుసుకొని ఉంటారు చూసారా, వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారట. అలాగ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడితోటి సంబంధం కలిగి ఉండటం కోసము అనవసరమైన విషయాలన్నింటినీ వదిలిపెట్టేస్తారనమాట. మనకేంటంటే చెప్పండి మాతాజీ, 3 ఏంటి? సంబంధ, అభిధేయ, ప్రయోజన. సో ఈ 3 అన్నమాట. సో మనం ఇప్పుడు భగవంతుడితో సంబంధం కావాలి, మనకి కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? భక్తియుత సేవ అన్నమాట మనం చేసేది. అది అభిధేయ. దాని లక్ష్యం ఏంటి అంటే మన లక్ష్యం ప్రత్యేకంగా ఆ లక్ష్యం కోసం మనం పాకులాడ అవసరం లేదు. మనం ఎప్పుడైతే భగవంతుడితో సంబంధం పెట్టుకొని మనం ఆ అభిధేయ ఆ చేయవలసిన కర్మలు అవన్నీ అంటే భక్తి యోగా అనేది చేస్తూ ఉంటాము. అప్పుడు మనం అభిధేయ చేసినట్టే. అప్పుడు మనం కంపల్సరీగా మనం భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకనే భగవంతుడు సర్వ వ్యాపకుడు, ఆయననే మనల్ని శరణం పొందాలి అని చెప్పేసి మనకి భగవద్గీత 7.17 లో మనం నిన్న చదువుకున్నాం కదా. ఈ శ్లోకం ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఉందన్నమాట. అలాంటి వాళ్ళు శరణు పొందుతారు. ఎందుకు శరణు పొందుతారు అంటే అలాంటి వాళ్ళకి భగవంతుడు వాళ్ళంటే చాలా ఇష్టపడతారనమాట. 7.17 లో అదే చెప్పారు, వాళ్ళు నాకు చాలా మిక్కిలి ప్రియమంతులు అని. అందుకనే అలాంటి మహాత్ములు చాలా తక్కువగా ఉంటారు అని మనం చెప్తున్నారు. 11.40 లో కూడా ఒకసారి చూద్దాము అది శ్లోకము ఏముంది అని. నమః పురస్తాధదా పృష్ఠతస్తే నమోస్తుతే సర్వతా ఏవ సర్వః అనంత వీర్యామితమిక్రవస్త్రం సర్వం సమాప్నోసి తతోసి సర్వః. అంటే నీకు ముందు నుండి వెనక నుండి అన్ని దిక్కుల నుండి నమస్కారాలు అర్పిస్తున్నాను. ఓ అనంత వీర్య, నీవు అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వ వ్యాపకుడవు కనుకనే నీవు సర్వమును అయి ఉన్నావు అని చెప్పి ఇది ఎవరు చెప్తున్నారు అని అర్జునుడు చెప్తున్నాడు. ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్యనే సంభాషణ ఉంటుంది కదా. నువ్వు సర్వ వ్యాపకుడివి అని చెప్పేసి అర్జునుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఏంటంటే మనము శుద్ధ భక్తి అంటూ ఉన్నాం. నిన్న మనం ఏం చెప్పాము? అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం అన్నాం కదా. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 24 గంటలు భగవంతుడి నామమే, 24 గంటలు ఆయన యొక్క కర్మలు ఏం చేయాలి అనే తప్ప వేరే వ్యాపకం అనేది ఉండదన్నమాట. కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు భగవంతుడినే స్మరిస్తూ ఉంటారు. నేను మీకు ఈ స్టోరీ చెప్పాను, మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. అర్జునుడే ఎందుకు అంత గొప్ప భక్తుడు అంటే 24 గంటలు అర్జునుడు కృష్ణుని నామాన్ని జపిస్తూ ఉంటారు. ఇంకా ఉన్నారు కదా, పాండవులు 5 ఉన్నారు, ద్రౌపదీదేవి ఉంది, కుంతిదేవి ఉంది. అయినా సరే అర్జునుడు అంటే ఎందుకు అంత ఇష్టము? మిగతా వాళ్ళందరితోటి ఉంటారు, అందరికీ బావే కదా కృష్ణుడు, కానీ అర్జునుడే ఎందుకు అని చెప్పేసి ఒకసారి డౌట్ వస్తుంది అనమాట. అయితే కొంతమంది ఇట్లా చెప్తారు, నారదుడు వచ్చి అడిగారని చెప్తారు, మిగతా వాళ్ళు అడిగారని చెప్తారు, తర్వాత ద్రౌపదీదేవి అడిగింది ఒకసారి కృష్ణని అని కూడా చెప్తూ ఉంటారు. సరే ఏది ఏమైనా కానీ ఎందుకు అని అంటే అప్పుడు చెప్తాడట కృష్ణుడు. తెలుసు కదా, పడుకొని ఉంటారట అర్జునుడు పక్కన రూమ్ లో, వీళ్ళందరితోటి మాట్లాడుతూ ఉంటారట. వెళ్ళి చూసి రండి అంటే యుద్ధ అతని సమయంలో వార్ టైంలో
కదా మాతాజీ. సో శరీరం మీద ఉన్న రోమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిక్కబడుచుకొని కృష్ణ 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 అని ధ్యానిస్తూ ఉన్నాయట. ఆయన హృదయం మీద తలబెట్టుకొని వింటే ఆయన హృదయం కూడా లబ్డబ్ అని కొట్టుకోకుండా కృష్ణ కృష్ణ అని కొట్టుకుంటుందిట. అలాగా శుద్ధ భక్తులైన వాళ్ళట. వాళ్ళు నిద్రపోతున్నా కూడా కృష్ణుని నామాన్ని స్మరిస్తూ ఉంటారట. వాళ్ళ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉంటాయట. అలాంటి వాళ్ళు శుద్ధ భక్తులు అని అంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. అలాంటి భక్తుడు కాబట్టే భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి కూడా చెప్పి ఉన్నాడు అనమాట. సో ఇక్కడ వరకు ఓకే. తర్వాత ఇక్కడ మనం ఇంకా నెక్స్ట్ ఏం చెప్పుకుంటామంటే ఈ చాప్టర్ లో భగవంతుడు సర్వకారణ కారణం అని అంటూ ఉంటాం కదా. అయితే అందరూ పూజిస్తారా అంటే భగవంతుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. అయితే 23వ శ్లోకంలో కూడా చెప్తారు అల్పబుద్ధులు వాళ్ళు ఏం చేస్తారు, దేవతల్ని పూజిస్తారనమాట. కానీ నా ధామానికి రావాలనుకునే వాళ్ళు మాత్రం నన్నే పూజిస్తారు. అంతే, నన్ను పూజించే వాళ్ళు ఎవరైనా సరే నా ధామానికి వస్తారు. మిగతా దేవి దేవతల్ని పూజిస్తూ ఉంటారు, వాళ్ళు పూజిస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినవి ఏవైనా ఉంటే అవి తాత్కాలికంగానే ఉంటాయి. వాళ్ళు ఆ లోకాలకి ఆ దేవతల దానికి చేరుతూ ఉంటారు. కానీ నన్ను పూజించే వాళ్ళు మాత్రం నా ధామానికి వస్తారు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అనమాట. సో అల్ప బుద్ధి గురించి మంద బుద్ధి గురించి మధ్యలో చెప్తూ ఇక్కడ చెప్తున్నారు అనమాట. మూఢులు ఎలా ఉంటారో వాళ్ళకి, మంద బుద్ధులకి నేను ఎప్పుడు అర్థం కాను. అలాంటి అల్పబుద్ధి గల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నేనంటే ఏంటో తెలీదు, అందుకనే వాళ్ళు నా దగ్గరికి రాలేరు అని చెప్పేసి చెప్తూ ఈ శ్లోకంలో చెప్తున్నారు. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయాయ సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామాజమవ్యయం. హరిపోల్ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మజమవ్యయం. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ చదవండి. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాయ సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామ జమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. ప్రకాశ సర్వస్య యోగ మాయాయా సమవృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. హరే కృష్ణ. మాం అజమవ్యయం అలాగా చదవాలి. మాం అజమవ్యయం. మాం దాన్ని విడగొడితే మామజమ వ్యయం అంటారా? మాం అజ అవ్యయం అలాగా మామజం అవ్యయం కలిపి చదవాలి. హరే కృష్ణ మాతాజీ. ఎన్నిసార్లు పర్వాలేదు చదవండి మాతాజీ. నెక్స్ట్ మేజర్. హరే కృష్ణ మాతాజీ. చదవండి. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామవ్యయం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదవనా నేను? చదవండి. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాయ సమావృత్తః మూఢోయం నాభిజానాతి లోకో మామ అజమవ్యయం. కరెక్టేనా మాతాజీ? కరెక్ట్ మాతాజీ. వసుంధర మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ. నాహం ప్రకాశः సర్వస్య యోగమాయయా సమావృతः మూఢోऽయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? అనువాదం చదవండి. మాతాజీ శ్రీల ప్రభుపాదు అనువాదం. మూఢులకు మరియు మంద బుద్ధులకు నేనెప్పుడూను వ్యక్తము కాను. వారికి నేను నా యోగ మాయచే కప్పబడి ఉండును. అందుచే వారు నేను అజుడనియు అవ్యయుడనియు ఎరుగను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం మాతాజీ చెప్తారంటే మాతాజీ కొంచెం స్క్రీన్ చిన్నది చేయాలి మాతాజీ, పూర్తిగా కనపట్టాలి. చిన్న చైనా కొంచెం కొంచెం చిన్న. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తారంటే నన్ను ఎవరు తెలుసుకుంటారు? నన్ను అందరూ తెలుసుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు అని. శుద్ధ భక్తులు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతారు, వాళ్ళు నా దానికి వస్తారు అని చెప్తారు. కొంతమంది ఏంటి అల్పబుద్ధులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం తాత్కాలికమైన ఫలితాల కోసం మాత్రమే భగవంతుల్ని పూజిస్తారు. అయితే కృష్ణని పూజించరు అనమాట. వారు వేరే దేవతలను పూజిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లోకాలకి వెళ్తారు అని చెప్పి. అలాగే ఎవరైతే మంద బుద్ధులు ఉంటారో, అంటే నా గురించి సంపూర్ణంగా తెలుసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారట? కృష్ణుడు నిరాకార స్వరూపం అని అనుకుంటారట. అలా తీసుకున్నానని తెలిసి వాళ్ళు ఏం చెప్తారంటే నా స్వభావాన్ని, నా దివ్యమైన రూపాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పి చెప్తారు. సో ఇంకా ఏం చెప్తారంటే ఈ శ్లోకం అసలు చాలా బాగుంటుంది. యమునాచార్యులు అన్నమాట. ఆయన రామానుజాచార్యులకి గురు పరంపరకి చెందిన ఆయన ఏం చెప్తాడంటే ఆయన కూడా చాలా గొప్ప భక్తుడు అన్నమాట. ఆయన ఏం చెప్తారంటే వ్యాసదేవుడు మళ్ళీ నారదుడు లాంటి భక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా దేవదేవుడిని తెలుసుకుని వాళ్ళు, అందుకనే వాళ్ళు వేద వాంగ్మయాలన్నీ అర్థం చేసుకొని వాళ్ళు రాయగలిగారని. వాటిల్లోంచి మేము తెలుసుకొని నీ దివ్య గుణాలని వాటి ద్వారా మేము తెలుసుకుంటున్నాము. నీ గుణాలని, రూపాలని, మీ కర్మలని అవన్నీ మేమందరం తెలుసుకుంటున్నాం. కానీ రజో తమో గుణాల్లో ఉన్న వాళ్ళకి, అంటే దానవులకి, అలాంటి వాళ్ళు ఎప్పుడు నిన్ను తెలుసుకొనలేరు అని చెప్పేసి యమునాచార్యులు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి సత్యం అంటే అబ్సల్యూట్ ట్రూత్ అంటారు అనమాట. అబ్సల్యూట్ ట్రూత్ అనేది మనం ఎలా తెలుసుకుంటాము అంటే మన వేదాల ద్వారా, తర్వాత ఈ మన స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అయితే ఒకసారట శ్రీల ప్రభుపాద దగ్గరికి ఇద్దరు వచ్చారట. ప్రభుపాద వాళ్ళందరూ స్వామీజీ అంటారనమాట ప్రభుపాదాన్ని. స్వామీజీ మీరు అందరికీ ఏంటంటో హరినామము ఇది అని చెప్పేసి నామం పలికిస్తున్నారు, మీరు వాళ్ళందరికీ వేదాలు అవన్నీ చదివించడం అవన్నీ నేర్పించాలి. మేము అసలు ఎంత గొప్ప వాళ్ళని తెలుసా మేము. మనకి నార్త్ లో వాటిల్లో చూస్తే ద్వివేది, త్రివేది, చతుర్వేది అని పేర్లు ఉంటాయి కదా. అంటే వాళ్ళు 2 వేదాలు చదివిన వాళ్ళు. ద్వివేది అంటే 2 వేదాలు చదివిన వాళ్ళు, త్రివేది అంటే 3 వేదాలు చదివిన వాళ్ళు, చతుర్వేది అంటే 4 వేదాలు చదివిన వాళ్ళు అనమాట. నేను చతుర్వేదిని అంటే ఇంకో అతను అంటాడట నేను త్రివేదిని అని. అంటే వాళ్ళ పేర్లు కూడా అలాగే పెట్టుకుంటారు. ఇప్పుడు శ్రీనివాస్ అని ఉందనుకోండి, శ్రీనివాస్ త్రివేది అలాగే పెట్టుకుంటారు అనమాట వాళ్ళు. అలా పేర్లు ఉంటాయి వాళ్ళకి. అలాగా అని చెప్తే ఓ అలాగా, మరి మీకు అవన్నీ ఏం చదివారు, మీకు ఏం తెలియదు కదా ఇది అని అంటే, అప్పుడు శ్రీల ప్రభుపాద ఓకే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మీరు సమాధానం చెప్పండి అని చెప్పి ఆయన అడుగుతారట. భగవంతుడు ఎవరు అని అడుగుతారట. అర్థమైందా? భగవంతుడు ఎవరు అని అడిగితేనో ఇంత పెద్ద ప్రశ్న అడిగావు, దీనికి ఆన్సర్ చెప్పడానికే 4-5 రోజులు పడుతుంది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా, చిన్నవేమన్నా ప్రశ్న అడుగుమని చెప్తారట. అప్పుడు ప్రభుపాద గురుకులము అవి కూడా కొన్ని గురుకులాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ చిన్న చిన్న పిల్లలు, ఆ ఫారెన్ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ గురుకులంలో అలాగా ఉంటూ ఉండేవాళ్ళు. అయితే ఒక చిన్న పిల్లాన్ని పిలిచి, 6 ఏళ్ల పిల్లాన్ని పిలిచి రా బాబు అని పిలిచి దేవుడు ఎవరు అని అడుగుతాడట. దేవుడు ఎవరా? సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ద గాడ్ హెడ్ ఈజ్ ఓన్లీ కృష్ణ, నన్ అదర్ దాన్ కృష్ణ అని చెప్పి వెళ్ళిపోతాడట. అంటే ఇదే ఆన్సర్ దీనికి. కృష్ణ అంటే మరి వేదాలన్నీ ఏం చెప్తున్నాయి? సర్వ వేదాల సారము ఏంటి అంటే భగవంతుడు అన్నమాట. అదే శ్రీమద్ భాగవతం కూడా అన్ని వేదాల సారం అంతా తీసుకొని వచ్చి శ్రీమద్ భాగవతంలో రచించి పెట్టారు. వాటన్ని వేదాల సారం మనం తెలుసుకోవడానికి కూడా ఏంటంటే కృష్ణ పరమాత్ముడు ఎవరు, ఆయన ఏంటి, మనం ఆయన్ని ఎలా చేరుకోవాలి, ఎలా పూజించాలి, ఎలా సంబంధం పెట్టుకోవాలి అనేదే చెప్తుందన్నమాట.
అంతా భగవంతుడి గురించే, కృష్ణుడి గురించే ఉంటుంది. సో అది తెలియకుండా వీళ్ళు వేదాలు చదివేశారు అంటే ఎంతవరకు కరెక్ట్ అని. అంటే చదువుతారు, జ్ఞానులు చదువుతారు, అందరూ చదువుతారు. మనం కూడా ఇప్పుడు భగవద్గీత చదువుతాం. కొంతమంది చెప్తారు నేను 10 సార్లు చదివా, 15 సార్లు చదివా అంటారు. భాగవతం మొత్తం చదివేమంటారు, చైతన్య చరితామృతం మొత్తం చదివేమంటారు. కానీ అసలు అందులో ఏం చెప్పారు అంటే, అది ఏం చెప్పారు అనేది మనం చెప్పగలగాలి. అదే అన్నమాట మనం చదివామా లేదా అనేది. సో ఇట్లా వీళ్ళు వేదాలన్నీ చదివి ఉంటారు కానీ ఆ వేదాల సారం అనేది వాళ్ళకి తెలియదు. సో అలాంటప్పుడు మనం కృష్ణని ఎలా తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇలాగా వీళ్ళందరూ జ్ఞానులు ఉంటారు, అంటే అలా చదువుకున్న వాళ్ళందరూ జ్ఞానులు ఉన్నారు, స్కాలర్స్, పండితులు వీళ్ళందరూ ఉన్నారు. కానీ భగవంతుడి గురించి తెలుసుకునే వాళ్ళు లేరన్నమాట. అది ఎలా ఉంటుందటంటే, నిన్న మనం చెప్పుకున్నాం కదా, చెప్పనా, మాయాజవని కాచన్నం అని కుంతి మహారాణి చెప్తుందన్నమాట. అలా మనకి ఒక కర్టెన్, మాయా అనే పరదాన్ని వేసేసిందన్నమాట. ఇంకా ఎలా చెప్తారంటే, భగవంతుణ్ణి ఆకాశంలో ఉన్నారనుకోండి, సూర్యుడు ఉన్నాడు. ఆకాశంలో సూర్యుడిని మబ్బులు కప్పబడేసి ఉంటాయి. అలా కప్పబడి ఉన్నప్పుడు మనకి సూర్యుడి బింబం కరెక్ట్ గా కనిపిస్తుందా? కనిపించదు. కానీ సూర్యుడికి మనం అందరం కనిపించగలుగుతాం. ఎట్లా అంటే, నేను నీకు తెలియదు కాబట్టి నువ్వు నాకు తెలియదు, అలా కాదు, భౌతికమైన విషయం లాగా కాదనమాట. ఆకాశంలో సూర్యుడు ఎలా అయితే మబ్బులతో కప్పబడి ఉన్నట్టు మనకి కనిపిస్తుందో, అలాగా మాయ అనేది మన కళ్ళకి కప్పేసి ఉందన్నమాట. అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి మనం భగవంతుడి గురించి తెలుసుకోలేమన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. మూఢులు, మందబుద్ధులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళెవరికి నేను కనిపించను. ఎలా అయితే ఆకాశంలో సూర్యుడు మబ్బులతో కప్పబడేసి ఉన్నారో అలాగా వాళ్ళ జ్ఞానం కూడా అలాగా మాయతోటి కప్పబడేసింది కాబట్టి నేను వాళ్ళకి కనిపించను. కానీ నేను ఎవరిని, అజుడును అవ్యయుడి అని వారెవ్వరు తెలుసుకోలేకపోతారంటే, నేనే కారణం అని చెప్తున్నారు కదా. నేను అజేయుడను అంటే భగవంతుడికి మరణం అనేది ఉండదు, జన్మ అనేది ఉండదన్నమాట. ఆయన అలాగే ఉంటారు ఎప్పుడు. అలాగే మళ్ళీ అవ్యయుడు అంటే వ్యయం కావడం, అంటే ఖర్చు అయిపోవడం అన్నమాట. ఆయన నుండి శక్తి ద్వారానే ఎన్ని రకాల రూపాలు వచ్చినా ఏమొచ్చినా సరే ఆయన శక్తి అనేది పోదన్నమాట. అందుకని అవ్యయుడు అంటారు భగవంతుడిని. సో అట్లాగా నా గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతారు, ఎందుకంటే మూఢంలో ఉన్నారు, మందబుద్ధులు కదా, వాళ్ళ కళ్ళు కప్పేసి ఉన్నాయన్నమాట, తెలుసుకోలేకపోతారు అని. సో చదవండి భాష్యం ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదవండి. శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి ఒకప్పుడు సర్వులకు దర్శనమిచ్చాను కావున ఇప్పుడు మాత్రము ఎందులకు సర్వులకు దర్శనమిచ్చుట లేదని ఎవరైనాను వాదించవచ్చును. కానీ వాస్తవమునకు ఆ సమయమును కూడా శ్రీకృష్ణుడు సర్వులకు వ్యక్తం కాలేదు. అతడు భూమిపై అవతరించి ఉన్నప్పుడు కొద్ది మంది మాత్రమే అతడిని దేవాది దేవునిగా గ్రహింపగలిగిరి. కురుసభలో రాజసూయాగము సందర్భమున శ్రీకృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడని శిశుపాలుడు అభ్యంతరం తెలిపినప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుని సమర్థించి అతనిని దేవాది దేవునిగా ప్రకటించారు. అట్లే పాండవులు మరియు ఇతరులు కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుని దేవాది దేవుడని గ్రహింపగలిగిరి. అందరూ ఆ విధంగా గ్రహింపలేకపోయిరి. అతడెన్నడూను అభక్తులకు మరియు సామాన్య జనులకు వ్యక్తము కాలేదు. కనుకనే తన శుద్ధ భక్తులు తప్ప మిగిలిన వారందరూ తనను తమ వంటి వాడనే భావింతురని శ్రీకృష్ణుడు గీతయందు పలికియుండెను. భక్తులకు ఆనంద నిధి గోచరించు అతడు అజ్ఞానులైన భక్తులకు తన యోగమాయచే కప్పబడి ఉండును. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందరూ నా గురించి తెలుసుకోలేకపోతారనమాట. కృష్ణుడు అక్కడ ఎదురుకుండా ఉన్న మనలో ఒకడు, మనలాగానే మనుషులు ఇప్పుడు మనందరం ఎలా కూర్చొని ఉన్నామో అలాగే అన్నట్టుగానే అనుకుంటారు తప్పించి నన్నుగా ఎవరు తెలుసుకోలేరన్నమాట. నా గొప్పతనాన్ని ఎవరు గుర్తించలేరు. కానీ కొంతమంది మాత్రమే గుర్తిస్తారు. ఎవరు అంటే నా భక్తులు మాత్రమే గుర్తిస్తారు. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే మనం భక్తియుత సేవ ద్వారా ఆయన్ని భగవంతుడని తెలుసుకుంటాం అన్నమాట. సో అక్కడ కురుసభలో కూడా ఇక్కడంటే కృష్ణుడు స్వయంగా భూమి మీద అవతరించారు. నిన్న మనం చైతన్య చరితామృతలో చదువుకున్నాం భగవంతుని యొక్క అవతారం ఎంత గొప్పగా జరిగింది అని చెప్పేసి. కృష్ణుడు ఎట్లాగా అవతరించారో అలాగే మహాప్రభు కూడా అలాగే అవతరించారనమాట. ఇప్పుడు మనం మామూలుగా మనం మనుషులం ఉన్నట్టుగానే అట్లాగా జన్మించారనమాట తల్లికి. ఏంటంటే భగవంతుని దివ్యం ఈ జ్ఞానం ఇక్కడ వస్తే అది వసుదేవుడి నుంచి దేవకీదేవికి వెళ్ళి ఆవిడ గర్భంలో భగవంతుడు జన్మించారని చెప్తారనమాట. సో అట్లాగా భక్తులు వాళ్ళు అంత పరిశుద్ధమైన భక్తులు కాబట్టి, మనసు కలిగిన వాళ్ళు కాబట్టే వాళ్ళకి భగవంతుడు జన్మించారని. అయితే ఇక్కడ కురుసభలో కూడా మనం ఏంటంటే రాజసూయ యాగం చేస్తున్నప్పుడు
వాళ్ళు అగ్ర పూజ దాన్ని మొత్తం ఎవరికి ఇవ్వాలి, ఫస్ట్ ఎవరికి చేయాలి అని అంటే ధర్మరాజు వాళ్ళందరూ కూడా కృష్ణుడికి ఇవ్వాలి అని నిర్ణయించుకుంటారు. కానీ శిశుపాలుడు ఏం చేస్తాడంటే వచ్చి కృష్ణుణ్ణి నానా మాటలు అంటాడనమాట. అంటే ఈ శిశుపాలుడు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళల్లో ఒకటిలాగానే అనుకుంటారు భగవంతుడిని, అర్థం కాదు. శిశుపాలుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళందరూ ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా కృష్ణుని యొక్క గొప్పతనాన్ని, ఆయన భగవంతుడు అన్నతనాన్ని వాళ్ళు ఒప్పుకోరు అనమాట. అలాగే వాళ్ళని అప్పుడు భీష్ముడు సమర్థించి వాళ్ళని ఆయన దేవాది దేవుడు అని చెప్పి వాళ్ళకి చెప్పారట. అలాగే మనం నిన్న కూడా చెప్పుకున్నాం మనం భగవంతుడు రాయబారిగా వచ్చాడు, పాండవుల తరపున రాయబారిగా వచ్చినప్పుడు దుర్యోధనుడు భగవంతుడిని కట్టించేస్తాడనమాట. సో అట్లాగా మనం తెలుసుకోలేకపోతాం, అలాంటి ఇది ఉన్న వాళ్ళని తెలుసుకోలేకపోతామని. కానీ మామూలుగా ఏమనుకుంటామంటే జనాలు భగవంతుడు ఆయన సమానం అన్నట్టుగానే అనుకుంటాం. కానీ శుద్ధ భక్తులకి తప్ప భగవంతుడి గురించి ఇంకెవరికి తెలియదు, నన్ను ఎవరు తెలుసుకోలేరు అని స్వయంగా కృష్ణుడే చెప్పారు భగవద్గీతలో అని చెప్తున్నారు. ఇలాగా ఆయన ఏంటంటే ఆయన యొక్క నిధి అంటే యోగా నిధి గురించి, అంత ఆనంద నిధి గురించి తెలుసుకోవాలి అంటే గనక అజ్ఞానులైన మన లాంటి వాళ్ళందరికీ మాయ కప్పేసి ఉంటుంది అని. ఎలా అయితే ఆకాశంలో సూర్యుని మబ్బులు కప్పేసి ఉంటాయో అలా కప్పేసి ఉంటాయి కాబట్టి మనం తెలుసుకోలేకపోతాము అని చెప్పి. నెక్స్ట్ చదవండి. చదువుతారా ఎవరైనా? మాతాజీ చదవాలా? శ్రీకృష్ణ భగవానుడు యోగమాయ అను తెరిచే కప్పబడి ఉన్నందున సామాన్య జనులు అతనిని తెలుసుకొనలేరని కుంతీదేవి తన ప్రార్థనలలో తెలియజేసెను. శ్రీమద్ భాగవతము 1.8.19. ఈ యోగమాయ అను తెర ఈశోపనిషత్తు 15వ మంత్రము నందును స్థిరీకరింపబడినది. దీని యందు భక్తుడు భగవానుని ఇట్లు ప్రార్థించును. హిరణ్మయేన పాత్రేణ నత్యస్యాపిహితం ముఖం తత్వం పోషన్న పావును సత్య ధర్మాయ దృష్టయే. హే ప్రభు, సమస్త విశ్వమును పోషించువాడవు నీవే. నీకు చేయబడు భక్తియుక్త సేవయే అత్యుత్తమ ధర్మాచరణము. కనుకనే నన్ను కూడా పోషింపుమని నిన్ను నేను ప్రార్థించుచున్నాను. నీ దివ్య రూపము యోగమాయచే కప్పబడి ఉన్నది. అట్టి యోగమాయ బ్రహ్మజ్యోతిచే కప్పబడినదై ఉన్నది. నీ సచ్చిదానంద విగ్రహమును దర్శించుటకు అవరోధము కలిగించుతున్న ఆ ప్రకాశమాన కాంతిని దయతో ఉపసంహరింపమని నేను ప్రార్థించుచున్నాను. సచ్చిదానంద విగ్రహుడైన దేవాది దేవుడు బ్రహ్మజ్యోతి లేక అంతరంగ శక్తిచే కప్పబడి ఉండుట వలన మందబుద్ధులైన నిరాకారవాదులు భగవానుని దర్శింపలేకున్నారు. శ్రీమద్ భాగవతము 10.14.7 నందు కూడా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ఇట్లు ప్రార్థించెను. ఓ దేవాది దేవ, ఓ పరమాత్మ, ఓ అచింత్య శక్తి స్వరూప, నీ శక్తి మరియు లీలలను ఎవరు గణింపగలరు? నీవు నీ యోగమాయ శక్తిని ఎల్లప్పుడూ విస్తరించుతున్నందున నిన్నెవ్వరూ అవగాహన చేసుకొనజాలరు. విజ్ఞానవేత్తలు మరియు పండితులైన వారు భౌతిక జగత్తు లేదా వివిధ గ్రహముల అణుమయ నిర్మాణమును పరీక్ష చేయగలుగుదురేమో గాని నీవు వారి ఎదుట నిలిచియున్నను వారు నీ శక్తి సామర్థ్యములను గణింపజాలరు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అజుడేగాక అవ్యయుడు కూడా అయి ఉన్నాడు. అతని నిత్య రూపము జ్ఞానముతో కూడుకున్నట్టిది కాగా అతని సర్వశక్తులు అక్షయములై అంటే నాశరహితములై ఉన్నవి. హరి కృష్ణ. ఎంత బాగుంది కదా. సో భగవంతుడట ఆయనని ఇక్కడ చెప్తున్నారనమాట. మనందరం ఏంటంటే కృష్ణ భగవానుడి శక్తే యోగమాయ కూడా. ఆ యోగమాయ ఏంటంటే మనందరినీ కప్పేసి ఉందన్నమాట. అందుకనే ఇందాక మనం కుంతిమారాన్ని ప్రేయర్స్ లో చెప్పుకుంటున్నాం కదా, అదే 1.8.19 మాయాజవనికా ఛన్నం అజ్ఞాన దోక్షమజ వ్యయం నలక్ష్యసే మూఢాదృశా నటో నాట్యోధరో యథా అని. అంటే మా పరిమిత ఇంద్రియాలు మనందరికీ ఏంటి, మనకి 4 డిఫెక్ట్స్ ఉన్నాయి కదా, వాటల్లో అపరిమిత ఇంద్రియాలు అన్నమాట. పరిపూర్ణంగా లేవు ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు ఉన్నందుకు ఆ జ్ఞానం మూలంగా పరుడైనందున నీవు యోగమాయ తెరచే కప్పబడి ఉండడి అవ్యయత్వమై ఉన్నావు. వేషధారి అయిన నటుడు గుర్తింపబడని చందమున నీవు మూఢులకు గోచరింపకున్నావు అని చెప్పేసి చెప్తున్నారు.
ఇంకా ఏంటి భగవంతుడు స్వయంగా చెప్తారు, దేవి హేష గుణమయి, మనం చదువుకున్నాం కదా ముందు, మమ మాయా దురత్యయ. ఆ ఏదైతే ఉందో మాయ, అది కూడా నా శక్తి అని చెప్పి భగవంతుడు చెప్పారనమాట. ఆ భగవంతుని శక్తి మనల్ని కప్పివేయబడి ఉందిట. అందుకని ఆ మాయా శక్తి వల్ల మనం భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నాము అని చెప్పి. నటో నాట్యో యథోధర అని చెప్తుంది ఆవిడ. ధరో యథ అని అంటే స్టేజ్ మీద నాటకం చేస్తూ ఉంటే వాళ్ళు డ్రెస్ మార్చుకొని వచ్చి ఉంటారు, ఎవరు గుర్తుపట్టలేకపోతారు. నిన్న కూడా చెప్పాను, పిల్లాడు కూర్చొని ఉన్నాడు, వాళ్ళ నాన్న వేరే డ్రెస్ వేసుకొని చేంజ్ చేసుకొని వెళ్ళి అక్కడ స్టేజ్ మీద ఒక ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నాడు. కానీ ఈ పిల్లాడికి తెలియదు వాళ్ళ నాన్నే అని, అన్లెస్ అంటిల్ అది తీసేసే వరకు అన్నమాట. అలాగే భగవంతుడు రకరకాల రూపాల్లో వస్తూ ఉంటారు, రకరకాల రకరకాల విస్తరణలో వస్తూ ఉంటారు. తన ఎందుకు వస్తారు? తన భక్తులని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి. నిన్న మళ్ళీ మనం నిన్న పొద్దున చదువుకున్న ఇంకో దానికి కూడా ఎందుకు, ఇంద్రాది విరాట్ కోహ్లీ. వ్యాకులే దృఢయంతి యుగే యుగే, అంటే హృదయంతి యుగే యుగే, ఇంద్రుల యొక్క శత్రువులని చంపడానికి వాటికి భగవంతుడు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారట. వస్తూ ఏంటంటే తన భక్తుల్ని వాళ్ళని రక్షిస్తూ ఉంటారట. సో అలా వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఆయన అనేకమైన రూపాలు తీసుకొని వస్తూ ఉంటారు. కానీ మనం మాయలో కమ్ముకొని ఉన్నాం కాబట్టి మనం అజ్ఞానుల్లాగా ఉండి భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నా అంట. అదే కుంతీది మహారాణి కూడా చెప్తుంది అనమాట. మేము మాయా జవనిక అనే చన్నం దాన్ని పెట్టుకొని ఉన్నాం కాబట్టి. ఈ యోగ మాయ అనే తెర అంటున్నారు చూసారా, మన జన్నం అంటే చన్నం అంటే తెర అన్నమాట. దాన్ని పెట్టుకొని ఉన్నాం కదా, దాన్ని ఈశోపనిషత్తులో కూడా ఒక శ్లోకంలో చెప్తారట. హిరణ్మయేన పాత్రేన సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్న పావృణ సత్య ధర్మాయ దృష్టయే. భగవంతుని యొక్క హిరణ్మయేన పాత్రేన, ఆయన ఎఫల్జెన్స్ ఉంటుంది చూసారా, ఆయన కాంతి ఉంటుంది చూసారా, ఆ కాంతి ఏంటంట భగవంతుడిని ఇలా కప్పేసి ఉందిట. కాబట్టి భగవంతుడి దర్శనం కూడా మనకి కావాలంటే ఏం చేయాలంటే భగవంతుడిని ప్రార్థిస్తానట. భగవంతుడా, నీ దర్శనం మాకు కావట్లేదు, ఆ హిరణ్మయేన పాత్రేన అంటే ఆ ఎఫల్జెన్స్ గోల్డెన్ కలర్ లో ఉందట, అది నువ్వు తెరు, అది తీసి మాకు నీ దర్శనం ఇప్పించు అని చెప్పేసి ప్రార్థిస్తారట. అదే చెప్తున్నారు, ఈ సమస్త విశ్వాన్ని పోషించేవాడివి నువ్వు, నీకు భక్తియుత సేవ చేయడమే మా యొక్క అత్యుత్తమమైన ధర్మం. అది కూడా నేను చెయ్యాలి అని అనుకుంటున్నానంటే నిన్ను చూడాలి. నిన్ను చూడాలి అంటే గనక ఆ ఎఫల్జెన్స్ ఏదైతే భగవంతుని యొక్క ఆ ఏమంటారు దాన్ని, హరి బోల్ హరి బోల్ చెప్పండి, బ్రహ్మ జ్యోతి అంటున్నాం మనం చూసారా, అది కూడా భగవంతుడిది అన్నమాట. మనం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి అని ప్రార్థిస్తారని చెప్పుకున్నాం కదా. సో ఆ బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో భగవంతుని శరీరం నుంచి వచ్చిన జ్యోతి అన్నమాట. ఆ జ్యోతితోటి నువ్వు కప్పబడేస్తున్నావు, నీ ముఖార విందాన్ని చూడాలి అంటే గనక దయచేసి మాకు అది తొలగించి మాకు నీ దర్శనం ఇవ్వము అని చెప్పేసి ఇక్కడ ఈశోపనిషత్తులో కూడా ఇది ఉంటుందన్నమాట. కాబట్టి నిన్ను చూడడానికి అంటే భగవంతుడిది సచ్చిదానంద స్వరూపం. మనం బ్రహ్మ సంహితలో కూడా ఇందాక చదువుకున్నాం కదా, సచ్చిదానంద విగ్రహ అని. భగవంతుడిది సచ్చిద్ ఆనంద విగ్రహం అన్నమాట. అలాంటి విగ్రహాన్ని దర్శించడానికి మాకు కష్టం అవుతోంది, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది ఆ హిరణ్మయ ఇది. కాబట్టి అది తొలగించి మాకు నీ దర్శనం ప్రసాదించు అని చెప్పి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అనమాట. కానీ నిరాకారవాదులు భగవంతుణ్ణి దర్శించలేరట. ఎందుకంటే వాళ్ళు నిరాకారంగా ఉన్న ఎఫల్జెన్స్ ని మాత్రమే చూస్తూ ఉంటారు, దాన్నే ఇది చేసుకుంటారు. కానీ మనం భక్తులు ఏంటంటే, మనం అని కాదు, నేను ఇంకా భక్తులు అని నేను అనుకోను, భక్తులు ఏంటంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని యొక్క రూపాన్ని చూడాలనుకుంటారు, చూస్తారు. ఇంకా ఏంటంటే అది తీసి మాకు నీ దర్శన భాగ్యం కలిగించమని వేడుకుంటూ ఉంటారన్నమాట. మీరు ఇంకెక్కడన్నా గుర్తుందా, ఈ మధ్య మనం చదువుకున్నాము ఒక 5-6 క్లాసుల ముందు ఎక్కడన్నా చదువుకున్నట్టు గుర్తుందా మీకు? ఎవరికైనా సరే, సరే హింట్ ఇస్తా. దామోదరాష్టకంలో దామోదరాష్టకంలో యశోద తల్లి యశోద మాతాజీ రూపం చూపిస్తారు కదా, మాయలో ఉంటుంది కదా తను. దామోదరాష్టకంలో అది కాదు మాతాజీ. దామోదరాష్టకంలో ఒక శ్లోకంలో చెప్తారనమాట, ఎవరు
సత్యవతం రాస్తారు సత్యవతమని సత్యవ్రతమని. ఏం చెప్తారంటే, నా హృదయంలోని ఇది రూపము ముద్రించుకుపోయింది అని చెప్పేసి 5వ శ్లోకంలో అనుకుంటా చెప్తారు. నా హృదయంలో ఎందుకు, నా ఎదురుకుండానే కనిపించు అని చెప్పేసి ప్రార్థన చేస్తారనమాట ఆ శ్లోకంలో. సో అట్లాగా నువ్వు ఎదురుకుండానే వచ్చి నీ దర్శనం నాకు ఇవ్వు అని చెప్పి, అంటే శుద్ధ భక్తులు అనేవాళ్ళు అలా భగవంతుని అలా ప్రార్థిస్తూ ఉంటే భగవంతుడు స్వయంగా వచ్చి వాళ్ళకి దర్శనం కూడా ఇస్తూ ఉంటారనమాట. ఇలా వచ్చి వీళ్ళందరూ భగవంతుణ్ణి అలాగా దర్శనం చేసుకోవాలనుకుంటారు, ఆయన సచ్చిదానంద విగ్రహుడు కాబట్టి. కానీ మూఢులు మందమతులు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఆయన గురించే తెలియదు. అలాంటప్పుడు వాళ్ళని ఆయనను ఎలా దర్శించుకోగలుగుతారు? అలాంటి వాళ్ళు భగవంతుడి గురించి, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోలేకపోతారనమాట. మాం అజం అవ్యయం అని, భగవంతుడు పుట్టుక లేనివాడు, అలాగే అవ్యయం నశింపలేనివాడు అనమాట. మనము భాగవతంలో ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ శ్లోకంలో చదువుకుంటాం, గుర్తుందా? వసుంధర మాతాజీకి తెలుసు. హరి బోల్. ఉన్నారా వసుంధర మాతాజీ? ఫస్ట్ శ్లోకం భాగవతంలో ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ శ్లోకం. ఉన్నాను మాతాజీ. జన్మాద్యస్యతో జన్మాద్యస్యతో అని చెప్తాం కదా. అంటే భగవంతునికి అక్కడ జన్మ లేదనమాట. సృష్టికి పూర్వం ఉన్నాడు, సృష్టి తర్వాత ఉన్నారు, మెయింటైన్ తర్వాత చేస్తారు. ఉంటాడు ఆది పురుషుడు ఆయన. సో ఆయన ఏంటంటే ఈ సృష్టి లయం అయిపోయినప్పుడు కూడా అంతా పోతుంది, కానీ ఆయన మాత్రం ఉంటారనమాట భగవంతుడు. నిన్న మనం చూపించాను. పైన ఫస్ట్ కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన మాత్రం తన ధామంలో అలాగే ఉంటూ ఉంటారనమాట. అలాంటి భగవంతుడు అని, అలాంటి వాడు అని చెప్పేసి ఎవరు తెలుసుకోలేకపోతారు. ఎవరు అంటే ఈ మాయ చేత కప్పబడి ఉన్న వాళ్ళు తెలుసుకోలేకపోతారట. అలాగే శ్రీమద్ భాగవతంలో 10th క్యాంటోలో ఒక శ్లోకం కూడా చెప్తున్నారు అనమాట. బ్రహ్మదేవుడు స్వయంగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడు బ్రహ్మ విమోహన లీల అప్పుడు ప్రార్థిస్తున్నాడు అనమాట. నీ ఉన్న శక్తి ఏంటంటే అచించమైనది, అది తగ్గదు అన్నమాట. అంత గొప్ప శక్తి ఉన్నది, ఆ స్వరూపుడివి నువ్వు. నీ మాయ లీలలన్నిటినీ నేను ఎవరు పరిగణించలేరు, ఎవరు చేయలేరు. ఎందుకంటే కృష్ణుడితోటి అక్కడ ఉన్న గోపబాలుని ఆవుల్ని అన్నిటినీ కిడ్నాప్ చేసేసాడు కదా, తర్వాత వచ్చి ప్రార్థిస్తున్నాడు అనమాట. నీ యోగ మాయ ఎవరి యందు ఎప్పుడు ఎలా పనిచేస్తుంది అనేది తెలియలేకుండా ఉంది, అందరినీ నివ్వెరపరుస్తుంది, అంటే ఆశ్చర్యపరుస్తుంది, తెలుసుకోలేకపోతున్నారని. అలాగే విజ్ఞానులు వేదవేత్తలు ఎంతన్నా చదవనియండి, ఎంత వెళ్ళి కృష్ణుడి ఉన్నారు అస్తిత్వం ఉంది అది అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేయనియండి, ఏమన్నా చేయనియండి, కానీ కృష్ణుని యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన యొక్క నిజ స్వభావాన్ని గురించి వాళ్ళు ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయనిండి, ఏం చేయనండి, వాళ్ళు తెలుసుకోలేకపోతారనమాట. వాళ్ళ శక్తి సామర్థ్యాలు సరిపోవు భగవంతుని యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన శక్తిని తెలుసుకోవాలంటే. వాళ్ళు అక్కడే ఉంటారు. కాబట్టి భగవంతుడు ఏంటంటే అవ్యయుడే కాక అజుడు అని కూడా అంటున్నారు అనమాట. ఈ జ్ఞానాన్ని ఎవరు తెలుసుకోలేకపోతారు. ఎవరు తెలుసుకోగలరు అంటే, ఎవరైతే భక్తియుత సేవ చేసి భగవంతుని శరణు పొందుతారో వాళ్ళు మాత్రమే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను కానీ, ఇవి గుణగణాలను కానీ అన్నిటిని గురించి తెలుసుకోగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా ఇక్కడ వరకు? హరి బోల్ మాతాజీ, ఘంటాపరంగా చెప్పేశారు. అందులో ఉన్నది అది ఉంది మాతాజీ. నెక్స్ట్ వీక్ ఇంకో 3 శ్లోకాలు ఉన్నాయి, 26, 27, 28. ఒకదానికి ఒకటి రిలేటెడ్, అది అవి చెప్పుకొని 7th చాప్టర్ ఎండ్ చేసేద్దాము నెక్స్ట్ మండే. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. మాతాజీ ఒక చిన్న డౌట్ ఉంది, అడగమంటారు? అడగండి. అది ఈ రోజు మార్నింగ్ మనం భాగవతం శ్లోకం చదువుకున్నాం కదా మాతాజీ, అందులో ఈ రోజు 30వ శ్లోకం, అందులో విరాట్ స్వరూపం కాదు, భౌతిక దేహం లేదు, భౌతిక స్వరూపం లేదు అంటే నిరాకారవాదం చెప్తున్నారా మాతాజీ? మరి స్వరూపం అంటే సస్వరూపంగా మనం ప్రార్థన చేయటమే కరెక్ట్, నిరాకారవాదులకి కష్టము అని ఒక మాట చదివాము. ఇప్పుడు మరి ప్రొద్దుట చదివిన దాని ప్రకారం విరాట్ స్వరూపం లేదు, భౌతికంగా లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు చదువుకుంటున్న దాంట్లో కూడా బ్రహ్మజ్యోతిలో నేనున్న కాంతిని తీసి నీ స్వరూపం చూపించమని ప్రార్థన చేస్తున్నాం కదా మాతాజీ. ఇప్పుడు నాకు అసలు అంటే భగవంతుడు ఇప్పుడు ఆ ఆకారంతో మనం ప్రార్థన చేస్తామా, నిరాకారంగా చెయ్యాలనా అని నాకు అనిపిస్తుంది మాతాజీ. ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, నాకైతే సందేహం ఇది. అది మీరు కొద్దిగా నాకు కొంచెం చెప్పండి మాతాజీ. ఒక నిమిషం చెప్తాను, రికార్డ్ ఆఫ్ చేసి చెప్తాను అండి. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్యునికి జై, శ్రీల ప్రభుపాదకి జై, శ్రీల గురుదేవికి జై, నీతాయి గౌర్ సీతనాథ్ ప్రేమానందే, హరి హరి.